అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారు వచ్చే 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు కావు. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం మీ ఆలోచనలను వేగంగా మార్చే స్థితిలో ఉండగా, చంద్రుని సంచారం మీ మనసును ఒక్కసారి ఆశ వైపు, మరోసారి ఆందోళన వైపు తీసుకువెళ్ళే పరిస్థితిని సృష్టిస్తుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు కదలడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు లేదా తొందరపాటు నిర్ణయం మీ చేతుల్లోకి వస్తున్న అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా ఉంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే పెద్ద సమస్య బయట ప్రపంచం నుంచి రావడం కాదు. మీ మనసులోనే ఒక పోరాటం నడవబోతుంది. ఒకవైపుకు ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. మరోవైపు ఇది సరైన సమయమా? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అనే సందేహం వెంటాడుతుంది. మీరు ఈ సందేహాన్ని జయిస్తే అవకాశాలు మీ వైపు తిరుగుతాయి. సందేహానికి లొంగిపోతే మీరే మీకు అడ్డుగా మారే అవకాశం ఉంది. మిథున రాశి వారి అసలు మనస్తత్వం ఏమిటంటే, మీరు చాలా తెలివైన వారు. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకునే సామర్థ్యం మీలో ఉంటుంది. ఒక సమస్యను చూసి భయపడేవారు మీరు కాదు. దానికి పరిష్కారం వెతికేవారు. కానీ అదే సమయంలో మీలో ఒక బలహీనత కూడా ఉంటుంది. మీరు ఒకే విషయాన్ని 10 సార్లు ఆలోచిస్తారు. ఒక నిర్ణయం తీసుకున్నాక తర్వాత కూడా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. ఈ 4 రోజుల్లో అదే మీకు అతిపెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నమ్మే స్వభావం కలిగి ఉంటారు. మీ మనసు స్వచ్ఛంగా ఉండటం వల్ల ఎదుటివారు అలాగే ఉంటారని అనుకుంటారు. కానీ ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి ప్రవర్తన మీ అంచనాలను మార్చే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తి నుంచి వచ్చే ఒక మాట లేదా ఒక నిర్ణయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. అయితే అది మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు పరిస్థితుల వల్ల మాత్రమే మీతో ఉన్నారో అర్థమయ్యే సమయం ఇదని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూస్తున్న ఒక చెల్లింపు రావచ్చు. పాత బాకీ తిరిగి రావచ్చు. ఉద్యోగంలో చేసిన పనికి సంబంధించిన లాభం లేదా అదనపు ఆదాయం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా వెంటనే ఎదురవుతాయి. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు ఖర్చులు లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ 4 రోజులు చాలా కీలకం. మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మొదట ఇది ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అదే బాధ్యత భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకురాగలదు. మీ పని పట్ల ఉన్న నిబద్ధతను ఉన్నత అధికారులు గమనించే అవకాశం ఉంది. కొందరికి కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాల గురించి సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు ముఖ్యంగా భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను, ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది. కొత్త పరిచయాలు లాభదాయకంగా కనిపించిన వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ సమయంలో చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొత్త భావోద్వేగ వాతావరణం కనిపిస్తుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మీరు చెప్పే మాట సరిగ్గానే ఉన్నా చెప్పే విధానం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో సహనం మీకు అతిపెద్ద ఆయుధం. కొన్నిసార్లు వాదనలో గెలవటం కంటే సంబంధాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం ఒక పరీక్షా కాలంలా అనిపించవచ్చు. మీరు చెప్పిన మాటలు, మీరు దాచుకున్న భావాలు ఇప్పుడు బయటకు రావచ్చు. అనుమానాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడటం మంచిది. వివాహితులకు కుటుంబంలో ప్రశాంతత పెరిగే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి లేదా అలసట వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ శక్తి తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వటం కూడా ఈ సమయంలో ఒక బాధ్యతగా భావించాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం మళ్ళీ కదలడం ప్రారంభం అవుతుంది. మీరు దాదాపు ఆశ వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిందై కావచ్చు, డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. ఈసారి మీరు తీసుకునే నిర్ణయమే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడిన మీరు ఇప్పుడు మీ నిర్ణయాలను మీరే తీసుకోవాలని భావిస్తారు. ఈ మార్పు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు ఎదురు చూస్తున్న అనుమతి బయట ఎవ్వరి దగ్గర లేదు. మీ నిర్ణయం, మీ ధైర్యం, మీ కృషి మాత్రమే మీ భవిష్యత్తును మార్చగలవు. గుర్తుంచుకోండి మిథున రాశి వారు, కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు పెద్ద సంఘటనల వల్ల రావు. చిన్న అవకాశాలు, చిన్న పరిచయాలు, చిన్న నిర్ణయాల వల్లే వస్తాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి సమయంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే. తొందరపడకండి, భయపడకండి, కానీ ఆవేశాన్ని కూడా వదలకండి. ఎందుకంటే గ్రహస్థితులు మీకు ఒక హెచ్చరికతో పాటు ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఆ అవకాశం మీ తలుపు తడుతుంది. ప్రశ్న ఒక్కటే, ఆ తలుపు తెరవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మిథున రాశి వారు, ఈ 4 రోజుల్లో మీపై నరఘోష ప్రభావం పూర్తిగా లేకపోయినా కొంతమంది వ్యక్తుల అసూయ, మీ ఎదుగుదల పట్ల ఉన్న అసంతృప్తి లేదా మీ విజయాన్ని చూసి కలిగే నెగిటివ్ ఆలోచన ప్రభావం మీ మనసుపై పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, సులభంగా పూర్తి అవ్వాల్సిన పనులు ఆలస్యం కావడం, చిన్న చిన్న అపార్థాలు ఏర్పడటం, మనసులో అనవసరమైన భయాలు పెరగటం వంటి పరిస్థితులు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా మీ విజయాన్ని అందరూ ఒకే విధంగా స్వీకరించరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరు మీ ఎదుగుదలను చూసి ఆందోళన పడతారు. మరికొందరు బయటకు నవ్వుతూ కనిపించిన లోపల అసూయ దాచుకొని ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు నిర్ణయాలను అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని చిన్న పరిహారాలు మీకు మానసికంగా ధైర్యాన్ని మరియు ప్రశాంతతను ఇవ్వగలవు. బుధవారం రోజు పచ్చని వస్త్రం లేదా పచ్చని రంగు సంబంధించిన ఏదైనా వస్తువును ఉపయోగించుకోవటం మంచిది. పక్షులకు ఆహారం వేయటం, చిన్నపిల్లలకు పండ్లు లేదా పుస్తకాలు దానం చేయటం శుభప్రదంగా భావించబడుతుంది. ఉదయం సమయంలో ప్రశాంతంగా కొన్ని నిమిషాలు ధ్యానం చేయటం లేదా మీకు ఆధ్యాత్మికంగా అనిపించే ప్రార్థన చేయటం కూడా మీ మనసుకు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆలస్యం అపజయం కాదు. కొన్ని తలుపులు ఆలస్యంగా తెరుచుకుంటాయి, కానీ అవి తెరుచుకున్న తర్వాత జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మిథున రాశి వారు, మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ ప్రయాణం ముగిసిందని చెప్పటానికి రావు. మీరు ఇంకా బలంగా మారాలని గుర్తుంచుకోవడానికి వస్తాయి. మిథున రాశి వారు, మీరు ఈ మధ్యకాలంలో చాలా ఆలోచించారు, చాలా భరించారు, చాలా సందర్భాల్లో మీ భావాలను మీలోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభం అవుతుంది. మీరు ఆశ వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు దూరమైపోయిందని అనుకున్న ఒక అవకాశం మళ్ళీ మీ తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో భయాన్ని కాదు, అవకాశాన్ని చూడండి. సందేహాన్ని కాదు, మీ సామర్థ్యాన్ని నమ్మండి. ఎందుకంటే గ్రహస్థితి మీకు ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు మీరు సిద్ధమవుతున్నారు. ఇక నుంచి మీరు ముందుకు సాగాల్సిన సమయం ప్రారంభమవుతుంది. మిథున రాశి వారు, మీ జీవితంలోకి రాబోతున్న ఆ మార్పు నిజంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశమా, లేక మీ జీవితానికి కొత్త దశను చూపించే పరీక్ష? దానికి సమాధానం వచ్చే రోజుల్లో మీ ముందే ప్రత్యక్షం అవుతుంది. అప్పటి వరకు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ అదృష్టాన్ని గ్రహాలు సూచిస్తాయి, కానీ మీ భవిష్యత్తును నిర్మించేది మాత్రం మీ ధైర్యం, మీ నిర్ణయాలు, మీ కృషి మాత్రమే. మిథున రాశి వారు, ఈ 4 రోజుల జాతకం మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. శుభం భూయాత్.